నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా నిన్న 3 పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు సమావేశమయ్యారు. ఇక అందులో భాగంగా ఆ కూటమి ప్రభుత్వం సాధించినటువంటి ఘనకార్యాలు కావచ్చు, అలాగే గత ప్రభుత్వం జరిగిన అవినీతి గురించి కూడా చర్చించారు. ఇక అందులో భాగంగానే సూపర్ 6 హామీల అమలుపై కూడా చర్చించారు. ఇక చంద్రబాబు గారు అయితే ఈ మీటింగ్ లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు, అలాగే లా అండ్ ఆర్డర్ గురించి కావచ్చు, ఇక తిరుమల అన్న ప్రసాదాల్లో అలాగే తిరుపతి లడ్డూలో జరిగినటువంటి కల్తీ గురించి కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అవినీతి ఏంటి, ఇప్పుడు వాటిని సాల్వ్ చేయడానికి చంద్రబాబు గారి ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి, ఇవన్నీ కూడా ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్తే అండి. సో ముఖ్యంగా చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు. ఈ 3 నెలల్లోనే ఆయన నిన్నైతే చెప్పడం జరిగింది 1000 రోజుల పాలనను మనం అంటే అభివృద్ధిని ఇప్పుడే చూపించాము అని చెప్పి. అండ్ ఇంకోటి, ఆయన వచ్చిన ఈ 3 నెలల్లోనే చాలా సవాళ్ళను అయితే ఫేస్ చేయడం జరిగింది. ముఖ్యంగా వరదల విషయం కూడా కావచ్చు. సో మంత్రులకైతే కొంచెం మంచి కితాబే ఆయన ఇచ్చినట్టయితే మనం చూసాము. ఇక కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా తిరుమల గురించి కావచ్చు, లా అండ్ ఆర్డర్ గురించి కూడా ఆయన మాట్లాడటం అయితే జరిగింది. సో ఓవరాల్గా మీరేం చెప్తారు వీటన్నిటి? ఇదేంటి అంటే, జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాల గురించి చెప్పాలంటే మీరు ఈ డిబేట్ని కనీసం ఒక 100 రోజులు పెట్టాలి. అన్ని అక్రమాలు చేశాడు, అన్ని అన్యాయాలు, దౌర్జన్యాలు. మొత్తం 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన దౌర్జన్యాలు మామూలుగా చెప్పటం అనేది సాధ్యం కాదు. అంటే రకరకాలు, ఒకటి కాదు. ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు అందరి దేవుడు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ ఎవడన్నా కలుపుతాడా? అసలు ఆ మాట వినటానికే, ఆ విషయం తెలుసుకోవటానికే చాలా బాధగా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం అంటే అది ఒక 1 నెల రోజులు 2 నెలలు అట్లా ఉంచుకొని కూడా తినే ఒక అత్యంత విలువైన ప్రసాదం. అటువంటి ప్రసాదంలో వాళ్ళకి ఏంటి వాళ్ళు ఏం సాధించదలుచుకున్నారు? వెంకటేశ్వర స్వామి లడ్డూని కల్తీ చేయటం ద్వారా వాళ్ళు సాధించదలుచుకున్నది ఏంటి? బట్ ఎదవ డబ్బులు, ఈ డబ్బుల కోసమా? ఎందుకు చేశారు ఈ పని? ఎందుకు చేశారు? డబ్బులు లేక చస్తున్నారా? డబ్బులు లేక చచ్చేవాడు కూడా అటువంటి పని చెయ్యడే. అటువంటిది వీళ్ళందరూ బాగా లక్షల కోట్లు సంపాదించుకున్న వాళ్ళు, ఈ వ్యక్తులు ఆ కల్తీ యానిమల్ ఫ్యాట్ తీసుకొచ్చి, అంటే నెయ్యి వేసి చేయాల, అందులో నెయ్యి కూడా గ్రేడు చాలా విలువైన పదార్థాలు తీసుకొచ్చి అందులో ఇచ్చేస్తారు, ఆ లడ్డు తయారు చేస్తారు. అంటే గతంలో కూడా మనం విన్నాం సార్, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ లడ్డు కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది ముస్లింలకు ఇచ్చారు అని కూడా కొన్ని వార్తలు అయితే అప్పుడు వచ్చాయి. వాటిలో ఎంతవరకు నిజం ఉందా? అంటే అక్కడ లడ్డు కాంట్రాక్ట్ అక్కడ పోర్టులో తయారు చేస్తారు, బయట చేసేది. నెయ్యి ఆర్డర్ కాంట్రాక్ట్ అది మార్చాడు మొత్తం. అంతకు ముందర ఏంటి అంటే, కర్ణాటకలో నందిని డైరీ నుంచి వాళ్ళు తిరుపతి కోసం ప్రత్యేకంగా తయారు చేసి పంపిస్తారు. నందిని మిల్క్ ప్రొడక్ట్స్ చాలా పెద్ద కంపెనీ, అది కర్ణాటక మొత్తం అదే ఉంటుంది. మరి అన్నీ సక్రమంగా పాత పద్ధతుల్లోనే చేస్తే మన కమిషన్ రాదు కదా అన్న కకృతితోటి పనిచేశారు. నేను అదే చెప్తున్నది. ఇప్పుడు ఆ కకృతి ఏమి, కమిషన్లు ఏమి తినేసేస్తావు, ఏమి అంత కకృతి ఏంటి అంటే, ఈ తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం విషయం మామూలు విషయం కాదు. అది అందులోనే జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేశాడు అంటే, మనం ఇంకా సాధారణ అంటే పరిపాలనా సంబంధమైన విషయాల్లో ఎన్ని ఘోరాలు చేసి ఉంటాడో మనం ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు కాదంబరి జత్వాని కేసులో 3 IPS ఆఫీసర్లను తీసి ఇస్సిరు నేలగేసి కొడితే చంద్రబాబు నాయుడు ఆ 3 IPS ఆఫీసర్లు మాట్లాడాల.
ఎవరు మాట్లాడుతున్నారు? ఈ వైసీపీ సోషల్ మీడియా మాట్లాడుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి పేపర్ ఉంది కదా, సాక్షి పేపరు, అది మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి టీవీ ఛానల్ ఉంది కదా, సాక్షి టీవీ ఛానల్, అది మాట్లాడుతుంది. ఈ మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా టీం మాట్లాడుతుంటుంది. పోలీస్ అధికారుల మీద వేధింపు చర్యలు, పోలీస్ అధికారుల మీద వేధింపు చర్యలు. ఒక ఆడపిల్లని జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి బాంబే నుంచి తీసుకొచ్చి చీకటి కొట్లో పడేసి కొట్టి అమ్మాయి మీద అత్యాచారం, అఘాయిత్యం ఇటువంటివి చేస్తే అటువంటి పోలీస్ ఆఫీసర్లని ఇంకా జైల్లో వేయలేదు కదా, వేస్తారు. ఇప్పుడు ఓన్లీ వాళ్ళని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినప్పుడే నేను మీకు మీ డిబేట్లోనే నేను ఇంత ముందర కూడా చెప్పా, ఈ పోలీసు అధికారుల్లో వీళ్ళు ఒకళ్ళో ఇద్దరో అప్రూవర్గా మారతాడని చెప్పాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే విశాల గున్ని అప్రూవర్గా మారాడు. ఇప్పుడు నెక్స్ట్ కాంతి రాణాటేట తప్పించుకుంటాడు. ఎట్లా తప్పించుకుంటాడు? నాకు తెలియదండి, నేను విజయవాడ పోలీస్ కమిషన్ ఉంది కాబట్టి అక్కడ పక్కన నిలబెట్టారు. విశాల గున్ని డైరెక్ట్గా విశాల గున్నికి సీతారామాంజనేయులు ఆర్డర్ ఇచ్చాడండి, ఈయన పాటించాడండి, నేను స్పెక్టేటర్ని మాత్రమేనండి, అందువల్ల ఇందులో నా జోక్యం లేదండి అని చెప్పి కాంతి రాణాటేట తప్పించుకుంటాడు. ఇప్పుడు విశాల గున్ని సీతారామాంజనేయులు ఉంటారు కదా, ఈ సీతారామాంజనేయులు నెక్స్ట్ అతని దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే, నేనే ఈ కుక్కల విద్యాసాగర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఈ పని చేశాను అని ఒప్పుకోవడం. 2 ఆప్షన్ ఏంటి అంటే, ఈ కుక్కల విద్యాసాగర్కి నాకు కూడా సంబంధం లేదండి, అతనెవరో నాకు కూడా తెలియదు, నాకు పిలిచి జగన్మోహన్ రెడ్డో, భారతీ రెడ్డో, సజ్జల రామకృష్ణారెడ్డో వాళ్ళ పేర్లు ఏదో చెప్పి వీళ్ళు చెప్పి నా మీద బలవంతం చేయించారండి, అందుకని నేను చేశానండి అని అతను కూడా అప్రూవర్గా మారటం 2వ విధానం. ఈ 2 ఆప్షన్లు కాకుండా ఆయన దగ్గర 3వ ఆప్షన్ లేదు. ఈ 2 ఆప్షన్లు చెప్పినా కానీ సీతారామాంజనేయులు మాత్రం ఇరుక్కుంటాడు ఇందులో. సీతారామాంజనేయులు అతను ఇప్పుడు ఇట్లా విశాల గున్ని అప్రూవర్గా మారిపోయాడు. ఇప్పుడు కాంతి రాణాటేట తప్పుకున్నాడు, మరి నేనొక్కడిని బలి కావటం ఎందుకు అని సీతారామాంజనేయులు ఏంటంటే, సీతారామాంజనేయులు మనస్తత్వం నాకు బాగా తెలుసు. ఆయన ఏం చేస్తాడంటే, నేను తప్పు ఒప్పుకొని ఇదంతా వీళ్ళందరినీ ఫ్రీగా వదులుదామా అని చెప్పి, లేదండి విశాల గున్ని చెప్పింది తప్పే, కాంతి రాణాటేట చెప్పింది తప్పే, మొత్తం ఇదంతా కూడా వాళ్ళందరూ సీఎం ఆఫీసులోకి నన్నట్ట ఎంటర్ చేస్తారండి, చేయరు కదా, సీఎం ఆఫీసు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉందండి, ధనంజయ రెడ్డో, సజ్జల రామకృష్ణారెడ్డో వీళ్ళందరూ మీటింగ్ పెట్టి నన్ను పిలిచారండి అని చెప్పి మొత్తం అందరినీ ఇందులోకి లాగటం 3వ విధానం. బహుశా నేను అనుకోవడం సీతారామాంజనేయులు 3వ విధానాన్ని పాటిస్తాడని అనుకుంటున్నాను నేను. ఇకపోతే ఇప్పుడు ఇటువంటి ఇంకా కొంత ఇప్పుడు రఘురామకృష్ణరాజు అంటే తెలుసు కదా, అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉండేవాడు. అతన్ని తీసుకొచ్చి చీకటి గదిలో పడేసి చిత్రహింసలు పెట్టారు లాకప్లో. ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు ఒక 2-3 పోలీస్ ఆఫీసర్లు లైన్లో ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ టర్న్ రాబోతున్నది. ఈ రఘురామకృష్ణరాజు కేసులో ఉన్న ఒక పోలీస్ ఆఫీసరే ఈ విజయవాడ వరదల్లో తన సైన్యాన్ని పంపించి బాధితులకి సహాయం అందట్లేదు, బోట్లు రావట్లేదు, చుట్టూతా అన్ని శవాలే కనపడుతున్నాయని వీడియోలు చేయించాడు. ఆ చేయించింది ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఒక అతను అనమాట. సో ఇవన్నీ కూడా బయటికి రాబోతున్నాయి. అంటే నేను 3 విషయాలు చెబితేనే మీకు అరగంట అయింది. అంటే ఇటువంటి ఎన్ని ఎపిసోడ్లు ఉన్నాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి హయాంలో మొత్తం భావ ప్రకటన స్వేచ్ఛ మొత్తాన్ని హరించేసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వాళ్ళని చిత్రహింసలు పెట్టి కరోనా టైంలో ఐసోలేషన్లో పెట్టి చంపేసిన మొత్తం చరిత్ర ఉన్నది. అందుకని ఇక్కడ మొత్తం లా అండ్ ఆర్డర్ ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. ఇది ఈ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం సాధించిన ఘన విజయం.
రైట్. మేడం సార్ చెప్పినట్టు కమిషన్ల కోసం కక్కుర్తిబడి అన్నట్టు తిరుమల లడ్డు విషయానికి వచ్చినట్టయితే చంద్రబాబు గారు నిన్న ఏదైతే మాట అన్నారో దాని మీద అప్పట్లో టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డి ఇద్దరు కూడా స్పందించడం జరిగింది. ఇక వైవి సుబ్బారెడ్డి అయితే సవాల్ విసిరారు, కావాలంటే ప్రమాణానికి రా అని చెప్పి ఆయన సవాల్ విసరడం జరిగింది. ఇక భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి ఈ వరద బాధితులకు హెల్ప్ చేయడంలో ఫెయిల్ అయిపోయింది, దాన్ని కవర్ చేసేందుకు ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు చంద్రబాబు, దీన్ని కావాలని వాళ్ళు సోషల్ మీడియాలో హైలైట్ చేస్తారు చూడండి అని చెప్పి ఆయన కూడా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఏం చెప్తారు అంటే చంద్రబాబు గారు నార్మల్గా అయితే కొన్ని టెస్టులు ఉంటాయి, ఆ టెస్టుల ద్వారా వచ్చిన రిపోర్ట్ని బట్టి ఆయన మాట్లాడటం జరిగింది. మరి సో వాళ్ళ సవాల్ని మనం ఎలా చూడొచ్చు అంటారు, ఏం చెప్తారు? మీరు టెస్ట్ అన్నారు చూడండి, ల్యాబ్ టెస్ట్ ఉంటుంది తిరుమల లడ్డుకి, అంటే నేతికి అన్నిటికీ సంబంధించి, అంటే లడ్డు ఆ నాణ్యతని పరిశీలిస్తారు. దీన్ని వీళ్ళ హయాంలో 2019 నుంచి 24 వరకు పక్కకు పెట్టేశారు, పట్టించుకోవాలా. నెంబర్ 1. నెంబర్ 2, ఈ మాట్లాడుతున్న వాళ్ళు హిందువుల, అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందువులు ఎంతమంది, అంటే ఉద్యోగస్తులు ముఖ్యమైన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎందుకు ఈ యానిమల్ ఫ్యాట్ ఏదైతే ఎందుకు వాడారు, దీని మీద మనం అంచనా వేసుకోవచ్చు. అంటే ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు కమిషన్లో ఒక పక్క అయితే, ఆ కక్కుర్తి ఒక పక్క అయితే, ఇంకో పక్క ఆ పవిత్రతను పాడు చేయడం, మరో పక్క లడ్డు నాణ్యత. ఇందాక వారన్నట్టుగా అసలు తిరుమల తిరుపతి లడ్డు అంటే ఇలా ఘుమఘుమలాడుతూ ఉండేదండి, పచ్చకర్పూరం వేసి దాని నిండా అసలు యాలకులు తొక్కలు అందులో ఉండవు. చిత్రంగా ఈ 5 ఏళ్లలో దాని నిండా యాలకులు తొక్కలే, యాలకుల పొడి ఎక్కడా లేదు. అంటే వెయిట్ రావటం కోసం, అంటే అక్కడ కూడా వాళ్ళు ఆ వెయిట్ దగ్గర కూడా వాళ్ళు, అంటే రోజుకి ఎన్ని లక్షల లడ్డూలు వెళ్తాయి, అందులో ఎంత కమిషన్, ఎక్కడికక్కడ. సో నిన్న వైవి సుబ్బారెడ్డి మాట్లాడారు చూడండి, ఆయన సిగ్గుపడాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారంటే ఊరికే అలా అన్నాడు ఆయన. దాని గురించి నిజాలు పౌర్వాపర్యాలు తెలుసుకున్నాక తన దగ్గర ఎవిడెన్స్లు ఉంటేనే మాట్లాడతారు ఆయన. ఆయన ఇవాళ కొత్తగా ముఖ్యమంత్రి అవ్వలేదు కదా, ఆయన ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి రాలేదు కదా వీళ్ళలాగా. ఆయన మాట్లాడాక వీళ్ళు ఇంకా మళ్ళీ సమాధానం ఇచ్చి ఛాలెంజ్ చేయడం ఏంటంటే సిగ్గులేనితనం కాకపోతే. ఎవరిని ఛాలెంజ్ చేస్తున్నాడు, దేనికి చేస్తున్నాడు? నువ్వు దమ్ముంటే నేను తప్పు చేయలేదు అని చెప్పు అంతే. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఏమయ్యారో ప్రపంచం అంతా తెలుసు. వెంకటేశ్వర స్వామి భక్తులు ప్రపంచం అంతా ఉన్నారు. వెంకటేశ్వర స్వామితో నువ్వు వెళ్ళి ఆయన దగ్గరికి ఇప్పుడు నువ్వు అసలు వెళ్ళే అర్హత కూడా నీకు లేదు. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని పిలవటం కాదు, నువ్వు అసలు అక్కడికి వెళ్ళే అర్హత నీకు లేదు. ఫస్ట్ నువ్వు చేసిన పనులకి నువ్వొక్కడివే కాదు, ఒక సుబ్బారెడ్డి కాదు, ఒక భూమన కరుణాకర్ రెడ్డి కాదు, ఒక ధర్మారెడ్డి కాదు, ఒక జగన్మోహన్ రెడ్డి కాదు, ఒక రోజా కాదు. అసలు రోజా మొన్న ఎలా వెళ్ళిందండి అసలు మళ్ళీ తిరుమలకి సిగ్గు లేకుండా ఎలా వెళ్ళింది? నువ్వు ఇంత అవినీతి చేశావు, ఒక్కొక్క టికెట్ మీద వారం 25 మంది 50 మందిని తీసుకెళ్ళి మళ్ళీ ఏ మొహం పెట్టుకున్నావు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళావు? మళ్ళీ మాట్లాడతావా తిరుమలలో? మళ్ళీ రాజకీయాలు మాట్లాడతావా? వీళ్ళందరినీ బ్యాన్ చేయాలండి ఫస్ట్. తిరుమల కొండ ఎక్కడానికి వీళ్ళెవరూ వీల్లేదు, వైసీపీకి చెందిన వాళ్ళని ఒక చట్టం తీసుకురండి, ఏం తప్పులేదు వీళ్ళు చేసిన వెధవ పనులకి. ఇవాళ సుబ్బారెడ్డికి మాట్లాడే అర్హత లేదండి, అలాగే భూమన కరుణాకర్ రెడ్డికి మాట్లాడే అర్హత లేదు. చంద్రబాబు నాయుడు గారు 10 రోజులు వరదలో బొరదలో ఆయన ఏం చేశాడో ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాదు ప్రపంచమంతా అడగమానండి. కళ్ళు చెవులు పనిచేయట్లేదమ్మా వాళ్ళకి. వాళ్ళు సాక్షి టీవీ చూడడం కాదు, దాన్ని మూసేసి మిగతా అన్ని ఛానల్స్ చూడమనండి. అప్పుడు వాళ్ళకి వాస్తవాలు కళ్ళకు కట్టినట్టు తెలుస్తాయి. చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పాలన ఏంటో, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో, ఇంత వరద బీభత్సంలో కూడా, అంటే ఇంత ప్రకృతి విలయతాండవం చేస్తే 60 ఏళ్ల చరిత్రలో ఆయన ఏం చేశారో దమ్ముంటే ప్రజల్లో లడ్డూ గురించి వివరణ ఇచ్చుకోమనండి, అప్పుడు ప్రజలు బుద్ధి చెప్తారు. రైట్. అంటే ఇప్పుడు కూడా టీడీఆర్ బాండ్ విషయంలో కావచ్చు, శ్రీవాణి ట్రస్ట్ విషయంలో కావచ్చు, చాలా ఉన్నాయండి. రోజా గారి దర్శనాల పేరుతో కోట్లు దండుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉందండి. ఖచ్చితంగా. ఇప్పుడు మీరు శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి 2000 కోట్ల రూపాయలు ధర్మారెడ్డి ప్రైవేట్ బ్యాంకులో పెట్టాడు కదా. ఎవరిని అడిగి పెట్టాడు? పాలక మండలి అనుమతి లేకుండా ఎవడిచ్చాడు హక్కు? మీరు చెప్పాడు రోజా చేసినంత అవినీతి ఒక్కొక్కరి దగ్గర 5 లక్షలు వసూలు చేసింది కదా ఆవిడ దర్శనానికి.
జగన్మోహన్ రెడ్డి కూడా చేశాడని వచ్చింది కదండి, ఒక్కొక్కరి దగ్గర 10 లక్షలు వసూలు చేశాడు, 55 మంది పర్ డే అని. మరి జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఎంక్వైరీ వేయండి. మీరు చెప్పినట్టు 3,000 కోట్లు మరమ్మతులు కని తీసుకుని వాళ్ళు 350, 250 టు 300, 350 కంటే ఖర్చు పెట్టకూడదు రూల్స్ ప్రకారం. దాన్ని అతిక్రమించి 3,000 కోట్లు ఖర్చు పెట్టారు. మీరు తీయండి. ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు అన్నప్రసాద వితరణలో కూడా నాణ్యత లేదు. బియ్యం ఏం పెట్టారండి? సన్న బియ్యం పెట్టలేదు, దొడ్డు బియ్యం పెట్టారు వాళ్ళు. ఆధారులు లేవు, కూర అదంతా వేయలేదు, చారు నీళ్లు పోసి మజ్జిగ నీళ్లు పోసి. ఎవడి సొమ్మండి? వీళ్ళు పెట్టారా? వైసీపీ వాళ్ళు. ప్రజల సొమ్ము, ప్రజలు దేవుడి కోసం ఇచ్చిన విరాళాలు అవి. భక్తుల భద్రతా విషయంలో కూడా నడకదారిలో సింహాలు వస్తున్నాయని చెప్తే కర్రలు ఇచ్చారు. అంటే వీళ్ళని కొట్టమనా? వైసీపీ వాళ్ళని కొట్టమని కర్రలు ఇచ్చారా? ఒకటి. తర్వాత అన్యమత ప్రచారం, ముందు దాని మీద దృష్టి పెట్టాలండి. మీకు గుర్తుందా అప్పుడు కార్ పార్కింగ్ దగ్గర స్లిప్పుల మీద శిలువ బొమ్మలు? ఒకటేంటండి వీళ్ళు చేసిన అవినీతుల మీద ఇవాళ తీస్తే, ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు 100 రోజులు కాదు, 1000 రోజులు కూడా సరిపోదు. రైట్ సార్, మీరు లా అండ్ ఆర్డర్ విషయానికే వస్తే, ఇప్పుడు నందిగం సురేష్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. అయితే ఆయన మీద ఇప్పుడు మరో కేసు, అంటే వాళ్ళ బాధితులు ఎవరున్నారో వరుసగా బయటకు వస్తున్న పరిస్థితి. గతంలో 2020లో తుళ్ళూరు దగ్గర వెలగపూడిలో కూడా మరియమ్మ అనే వ్యక్తి చనిపోయింది. ఆవిడ కుమారుడు అప్పట్లో కంప్లైంట్ ఇస్తే అసలు పోలీసులు పట్టించుకోలేదు. సో ఇప్పుడు కూడా ప్రభుత్వం మారాక కూడా వాళ్ళు బయట, నందిగం సురేష్ అరెస్ట్ అయ్యాక ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తున్న పరిస్థితి. అండ్ మొన్న చూసాం మన మదనపల్లిలో కూడా ఫైల్స్ తగలబడ్డప్పుడు బాధితులు ఎవరైనా రోజు రోజుకి వేల సంఖ్యలో బాధితులు పెరుగుతున్నారు. సో ఈ పరిస్థితులను బట్టి మనకు అర్థమవుతుంది అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో లా అండ్ ఆర్డర్, ముఖ్యంగా జత్వానీ కేసు కూడా మీరు చెప్పినట్టు. సో మీరేం చెప్తారు? అంటే దీన్ని ఇప్పటికి కూడా కూటమి గవర్నమెంట్ సెట్ చేయలేకపోతుంది. మెల్లమెల్లగా అసలు ఎంత టైం పడుతుంది అంటారు సెట్ అవ్వడానికి? అంటే ఇక్కడ ఒకటి ఉంది. ఏంటంటే చంద్రబాబు నాయుడు మరి ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించే నాయకుడు. ఏం చేస్తాం దానికి? జగన్మోహన్ రెడ్డి లాగా నిరంకుశంగా పరిపాలించేవాడు కాదు. అందుకని ఏమవుతుంది, కొన్ని కేసుల్లో యాక్షన్ తీసుకోవడం లేట్ అవుతుంది, సహజంగానే జరుగుతుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని చెప్పి మహానుభావుడు పివి నరసింహారావు చెప్పాడు అప్పట్లో. ఆయన చెప్పినట్టే చట్టం తన పని తాను చేసుకుపోవాలి అంటే కొంత టైం పడుతుంది. మరి ఇప్పుడు టైం పడుతూ ఉన్నది. ఇప్పుడు మీరు ఇది కేసులు లేకపోతే టైం పట్టడం పక్కన పెడితే, మీరు ఇందాక కాదంబరి జత్వానీ కేసులో ఒక ఐపీఎస్ ఆఫీసరు అప్రూవర్గా మారాడు, జరిగిన నేరం అంతా చెప్పాడు. ఇక్కడ కూడా ఈ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద జరిగిన దాడిలో ఇదే నందిగం సురేష్ అప్రూవర్గా మారాడు. ఇట్లా వాళ్ళు చేయమన్నారండి, మేము ఇట్లా చేసామండి, మేము ఇట్లా చేసామండి, మేము ఉన్నమాట వాస్తవమేనండి, మేము కుట్రపడిన మాట వాస్తవమేనండి అని చెప్పి మొత్తం జగన్మోహన్ రెడ్డి, అంటే అంతకు ముందర ఏంటంటే వీళ్ళందరూ అసలు మేము జగన్మోహన్ రెడ్డికి కరుడుగట్టిన సైనికులం, ఆయన కోసం మేము ప్రాణాలైనా ఇచ్చేస్తాం అని ఫోజులు కొట్టిన వీళ్ళందరూ కూడా ఈ రోజున ఒక్కొక్కడు వచ్చి మాకు తెలియదు సార్, ఆయన చెప్తే చేశాం సార్, మాకు తెలియదు సార్, ఆయన చెప్తే చేశాం సార్ అని చెప్పటం మొదలుపెట్టారు. ఇప్పుడు మొత్తం ఎన్ని కేసుల్లో జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలి? అంటే ఇరికించటం అంటే ఆల్రెడీ ఉన్నాడు, ఇట్ట కేసులు పెడతారు. ఇప్పుడు లేటెస్ట్గా ఇంకో కేసు వచ్చింది కదా, సాక్షి పేపర్ని ప్రభుత్వం డబ్బులతోటి అమ్మిచ్చేసుకొని అమ్మటానికి 200 కోట్లు ఇచ్చి సాక్షి సర్క్యులేషన్ పెంచి మా సర్క్యులేషన్ చాలా పెరిగిందండి అని చెప్పి గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ దగ్గర టారిఫ్ రివిజన్ పెట్టుకొని రేటు పెంచుకొని అక్కడి నుంచి డబ్బులు కొట్టేయటం, అదొక 400 కోట్లు కొట్టేశారు. ఈ 200 కోట్లు పేపర్ కొంటాం, పేపర్ కొనే డబ్బులు ఎక్కడికి పోతాయి? మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి. ఈ పేపర్ కొనిచ్చటం వల్ల సర్క్యులేషన్ పెంచుకొని రేటు అడ్వర్టైజ్మెంట్ టారిఫ్ పెంచుకుంటే ఆ డబ్బులు ఎక్కడికి పోతాయి? జగన్మోహన్ రెడ్డి జేబులోకి పోతాయి. అంటే ఎటు నుంచి ఎటు అట దారులు తవ్వుకొని అన్ని దారులు తన ఇంటికి వచ్చి ట్రక్కులో డబ్బులు వేసుకొని తీసుకెళ్లే విధంగా ఏర్పాటు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. సాక్షి పేపర్కి కరోనా కాలంలో దేశంలో ఉన్న అన్ని మీడియా సంస్థలు నష్టాల పాలైతే
ఒక్క జగన్మోహన్ రెడ్డి పేపర్ ఒక్కటే 500% ప్రాఫిట్ ఆర్జించింది. ప్రపంచంలో ఈవెన్ ప్యారిస్లో ఉన్న పేపర్ల వాళ్ళు కూడా వచ్చి చూశారు, ఇదేంది ప్రపంచంలో ఉన్న అన్ని పత్రికలు లాసుల్లో ఉంటే ఇదేదో సాక్షిట దీనికి ప్రాఫిట్ ఎట్ట వచ్చిందని వచ్చి చూశారు. ఎట్ట వస్తుంది, అక్కడ ఆయన ఉండి పందేరం చేసుకుంటున్నాడు. మొత్తం ప్రభుత్వ డబ్బులన్నీ కూడా భార్య చైర్మన్గా ఉన్న సాక్షికి పంపిస్తూ ఉంటే 500 కోట్లు ఏంటి, 1000 కోట్లైనా 1000% ప్రాఫిట్ అయినా వస్తుంది. ఇట్లా ఒక్కటి కాదు, ఇందులో అయితే దొరుకుతాడు. ఈ టీడీపీ ఆఫీసు అటాక్లో దొరుకుతాడు, కాదంబరి జత్వాని కేసులో జగన్మోహన్ రెడ్డి దొరుకుతుంది. అన్ని కేసులు అన్ని వేళ్ళు అటే చూపిస్తుంది, అన్ని కేసులు కాలివేళ్లతో సహా జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి చేసే నేరాల్ని ఒక బుక్గా రాయాలి అంటే 1,00,000 పేపర్లు, ఒక 10 వాల్యూమ్స్ అవుతాయి, 1,00,000 పేజీలు. ఎందుకంటే పాబ్లో ఎస్కోబార్ ఇప్పుడు చచ్చిపోయాడు, కానీ వాడు బతికుంటే వాడే ఆశ్చర్యపోయేవాడు. ఇట్లా చేయొచ్చా, ఇన్ని నేరాలు చేయొచ్చా అని నాకు తెలియక నేను ఉత్త ఎంపీగా పోటీ చేశాను, లేకపోతే ఆ దేశం ప్రెసిడెంట్గా పోటీ చేసి ఆ దేశాన్ని పెట్టుకునేవాడిని. అయ్యో నాకన్నా ముందు జగన్మోహన్ రెడ్డి పుట్టుంటే బాగుండేది అని పాబ్లో ఎస్కోబార్ బతికుంటే అనుకునేవాడు. రైట్. అంటే ఇప్పుడు సాక్షికి అక్రమంగా దోచిపెట్టిన దానిపై కూడా ఎంక్వైరీకి ఆదేశించారు. అది జరుగుతుంది, అది ఎంక్వైరీ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా అప్పట్లో పనిచేశాడు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి అని. అతను వెళ్ళిపోయి దొంగతనంగా వెళ్ళిపోయి వేరే చోట చేరదామని ప్రయత్నం చేశాడు. అతను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అందుకని కోల్కతా వెళ్ళిపోయి ఆర్డర్ తెచ్చుకొని కోల్కతాలో చేరదామని వెళ్ళాడు. వెళ్తే మరి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ లేదే నువ్వు నీ రిలీవింగ్ ఆర్డర్లో అని అడిగారు వాళ్ళు. దాంతో ఆగిపోయింది. లేకపోతే ఎక్కడి దొంగలు అక్కడే గప్చిప్ అన్నట్టుగా ఎవడికి వాడు సర్దుకుందాం అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ గనులలో దోచుకున్నాడు వెంకటరెడ్డి అనేవాడు, వాడు పడవలో ఎక్కి పారిపోయాట. అంటే మీరు చూడండి, మీకు విమానంలో వెళ్తే పట్టుకుంటారని ఇంకా బస్సులో రైల్లో పోలేరు కదా, అందుకని పడవ ఎక్కిపోయాడు. ఇప్పుడు ఓడరేవులు కూడా ఇప్పుడు మళ్ళీ దాని కూడా ఇప్పుడు లుకౌట్ నోటీసులు ఓడరేవులకి ఇవ్వటమే కాకుండా ఈ సరుకులు పంపిస్తారు కదా, కార్గో ఉంటాయి, అందులో కూడా ఈ పరిశీలించాలి ఎవడన్నా మనిషి దాక్కొని పోతున్నాడా అని. అంతటి కరుడుగట్టిన నేరస్తులు, నేర సామ్రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికీ దాన్ని వదిలించుకున్నారు. ఆ వదిలించుకున్న తర్వాత ఈ నేర సామ్రాజ్యం గురించి తెలుసుకుంటూ ఉంటే ఒక్కొక్కళ్ళకి నోట్లో నుంచి మాట రావట్లా. మనం ఇంకా రోజు వార్తల్లో మునిగి తేలుతుంటాం కాబట్టి మనం ఇంకా తేరుకొని మాట్లాడుతున్నాం. కానీ మీరు ఇప్పుడు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎవరిని అడిగినా కానీ ఇంత దరిద్రంగా చేశాడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం ఇంకా ఏ పేపరు రానివ్వాల, ఏ ఛానల్ అక్కడ టెలికాస్ట్ కానివ్వాల, ఎక్కడ చూసినా సాక్షి. మీరన్నట్టు ప్రజలు ఇంకా తేరుకోలేదంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి ఎవరైనా కూడా చీఫ్ మినిస్టర్ మీద ఆరోపణలు వచ్చేంత వరకు, చీఫ్ మినిస్టర్ భార్య మీద కూడా ఆరోపణలు రావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక భార్య ఏంటి, అక్కడ పిఏలు పిఎస్లు అక్కడ మొత్తం చీఫ్ సెక్రటరీ మీదే వచ్చింది కదమ్మా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గొప్పతనం ఏంటంటే, నేను ఒక్కడనే కాదు సార్ అవినీతి పరుడిని, అందరూ అవినీతి పరులే అని చూపించటానికి మొత్తం లిస్టు రెడీ చేసి అందరిని అట్టబెట్టాడు. లేకపోతే ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి భూములు ఆక్యుపై చేయటం ఏంటి, అసైన్మెంట్ భూములు కొట్టేయటం ఏంటి, 800 ఎకరాలు అసలు ఎక్కడైనా విన్నామా? అసలు చరిత్రలో ఎప్పుడైనా ఇదిగో ఈ చీఫ్ సెక్రటరీ ఇట్లా చేశాడు, భూములు కొట్టేశాడు. భూములు కొట్టేయటం ఏంటి దరిద్రం. ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి చుక్కల భూములతో సహా అసైన్మెంట్ భూములు ఏది కనపడితే అది నాకేయటం మొదలు పెడితే ఇంకా ఎక్కడుంది? ఈ అంతకుముందర డీజీపీ ఉన్నాడు ఒక ఆయన, గౌతమ్ సవాంగ్ అని, చాలా చాలా పెద్ద మహానుభావుడు ఆయన. ఆయన్ని హైకోర్టు పిలిచి ఈ సెక్షన్ చదువు ఒకసారి అంది. నిజంగా చెప్తున్నా కదమ్మా, ఆయన ప్లేస్లో కనుక డీజీపీగా
నాబోటోడు ఎవడన్నా ఉంటే జడ్జి ఇగో ఈ చదువు అని చట్టం బుక్ చేతికిస్తే నేనైతే అక్కడికక్కడే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిండేవాడిని. ఎందుకంటే ఇంత పెద్ద సీనియర్గా ఉండి ఐపీఎస్ ఆఫీసర్గా ఉండి నీకు ఇంత సర్వీస్ పుటప్ చేసి నువ్వు డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంత ఉన్నత పదవిలో ఉండి వెళ్ళి హైకోర్టుకి వెళ్ళి నిలబడి సెక్షన్ చదివి వచ్చావు అంటే నీలో చీము నెత్తురు అసలు ఇటువంటి వ్యవహారాలు ఏవి లేవన్నమాట నీకు. ఎట్లా చెప్తావు? చెప్పాలి కదా, సారీ మిలాడ్ నేను నా పదవికి రాజీనామా చేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోవాలి. అంత సిగ్గుచేటైన పనులు జరిగినాయి. ఇప్పుడు మీరు ఇందాక టీడీఆర్ బాండ్స్ గురించి చెప్పారు. మహానుభావురాలు శ్రీలక్ష్మి అని, ఆమె జైల్లో ఎంతకాలం ఉన్నదో పాపం. పాపం చాలా కాలం జైల్లో ఉండి విడుదలై బయటకు వచ్చిన తర్వాత అందరు అనుకున్నారు పాపం జైలుకి వెళ్ళింది ఆడకూతురు, మారి ఉంటుంది, చాలా మారి ఉంటుంది, మనిషిలో పరివర్తన వచ్చి ఉంటుంది అనుకున్నారు అందరూ. నేను కూడా అదే అనుకున్నా. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ టీడీఆర్ బాండ్ల కుంభకోణం చేసింది. ఇప్పుడు వేల కోట్లు టీడీఆర్ బాండ్లు. ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటంటే ఇదే శ్రీలక్ష్మి, ఇదే సీతారామాంజనేయులు వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు కలవటానికి కుక్క పిల్లల్లో తిరిగారు. ఆయన అతను బాగున్నాడు. అంటే ఈ శ్రీలక్ష్మి వచ్చేసి ఎక్కడెక్కడ టీడీఆర్ బాండ్లు చేసి కుంభకోణం జరిగింది? తిరుపతిలో. ఇప్పుడు వచ్చి తిరుపతి లడ్డు మీద అసలు చాలా వివరణ ఇచ్చాడే భూమన కరుణాకర్ రెడ్డి. ఆయన కొడుకు మున్సిపల్ చైర్మన్ అనమాట. అక్కడ టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగింది. ఇంకొక ప్రముఖ మంత్రి ఉన్నాడు కారుమూరి నాగేశ్వరరావు అని, ఆయన ప్లేస్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగింది. వీళ్ళందరూ వెళ్ళి విశాఖపట్నంలో అమ్ముకున్నారు ఈ టీడీఆర్ బాండ్లు. అంటే విశాఖపట్నంలో కొన్నదెవరు? ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ, అప్పుడు ఎంపీ. ఇది కుంభకోణం. వీటన్నిటి వెనక శ్రీలక్ష్మి హస్తం. ఎన్ని దరిద్రాలని చెప్పాలి? ఇట్లా చెబుతూ ఉంటే, నేను అదే ఇందాక చెప్పింది, ఇట్లా చెబుతూ పోతే ఓ సంవత్సరం పడుతుంది. అన్ని అక్రమాలు, అన్యాయాలు ఒకటి కాదు. ఇప్పుడు ఆ గనుల రెడ్డిని ఎక్కడున్నాడో ఎత్తుక్కొస్తారులే, ప్రపంచంలో ఎక్కడొక్కడు ఉండుంటాడుగా. ఎక్కడ అంటే ఏ కళాశాలలో పనిచేస్తున్నాడో వాళ్ళు చేస్తున్నాడని తెలీదు నాకు. నేను ఇప్పుడు చెప్పిన సెంటెన్స్ మీద నాకే కొంచెం డౌట్ వచ్చి మళ్ళీ ఆగిపోయా. నేను ఎక్కడొక్కడ ఉండుంటాడులే అన్నాను కదా, అది నేను దాన్ని విత్డ్రా చేసుకుంటున్నా. ఎక్కడొక్కడ ఉన్నాడో లేదో మనకు తెలియదు. ఎందుకు అంటే పెద్ద పెద్ద మర్డర్ కేసుల్లోనే సాక్షులు గల్లంతు. మరి ఈయన దేవుడి దయ వల్ల క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాకపోతే ఎక్కడొక్కడ ఉండుంటాళ్లే అన్న పదాన్ని మాత్రం నేను ఉపసంహరించుకుంటున్నా. క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా. ఇక్కడ ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పాలి. మన జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెలిని పరామర్శించాడు, మన నందిగం సురేష్ దగ్గరికి వెళ్ళాడు కదా. ఇందాక మీరు అన్నదానికి చెప్తున్నా కంటిన్యూషన్. అంటే నాయన నా పేరు చెప్పడానికి వెళ్ళాడో బెదిరించడానికి వెళ్ళాడో మొత్తానికి మనం ఆ రోజే మాట్లాడేసాం. మనం అన్నాం ఏంటి అంటే, ఇతను వెళ్ళిందే నందిగం సురేష్ని కలిసి తమ్ముడు నా పేరు చెప్పమా కానీ బతిల్లాడుకోవడానికి వెళ్ళాడు అని చెప్పాం. ఇతను ఎంత బతిల్లాడినా అతను వచ్చి జగనే ఉన్నాడు సార్ నా వెనక అని చెప్పేశాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి మొత్తం అసలు ఆయన పార్టీలో లాయల్గా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్న వ్యక్తి ఒకళ్ళు ఉన్నారు, యాంకర్ శ్యామల. ఇప్పుడు అందరూ ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి పెద్ద ఇదేం కాదు, పార్టీ జనరల్ సెక్రటరీకి పెట్టుకున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి కనపట్టలేదు కదా. వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు వచ్చి తిరుపతి లడ్డు మీద ఏదో మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా సపోర్ట్ చేశాడా? జగన్మోహన్ రెడ్డి అటువంటి నిజాయితీ పరుడు అన్నాడా ఎప్పుడన్నా? అటువంటి మాటలు వీళ్ళెవరు కూడా మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి అందుకని యాంకర్ శ్యామలని పార్టీ అధ్యక్షురాలుగా చేయటం బెటర్. రైట్ సార్.
ఇప్పుడు సార్ చెప్పినట్టు తాను చెడ్డ కోతి వనమంతా చేసిందని చెప్పి ఇప్పుడు ఆయన చేసే తప్పులు ఆయన పార్టీలో ఉన్న వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేశారు. సో పెద్ద పెద్దగా ఐపీఎస్లు ఐఏఎస్లు మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఈయన హయాంలో మొత్తం కూడా అంటే అవినీతి అక్రమాలు కేసులు ఎదుర్కోవాల్సి వస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఆయనైతే సేఫ్గానే ఉన్నాడు. ఇప్పుడు నందిగం సురేష్ కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు. అలాంటి ఆయన వచ్చి ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు, తప్పుడు సంస్కృతి గురించి మాట్లాడటం జరుగుతుంది. అంటే ఈ కూటమి ప్రభుత్వం 3 నెలల్లో చేసినటువంటి అభివృద్ధి గురించి ఇప్పుడు వాళ్ళైతే మాట్లాడుతున్నారు. నిన్న చంద్రబాబు గారు అంటే సూపర్ 6 కూడా వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఆ సూపర్ 6 గురించి కూడా నిన్న కూటమి ప్రభుత్వం అంటే సమీక్షలో భాగంగా కొన్ని క్లారిటీస్ అయితే ఇచ్చింది. అలాగే గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం కావచ్చు, వీటన్నిటి గురించి కూడా చర్చించి నిర్ణయాలు అయితే తీసుకున్నారు. సో మీరేం చెప్తారు ఓవరాల్గా ఈ కూటమి ప్రభుత్వంలో మరి ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చింది? అలాగే వైసీపీ ప్రచారం చేస్తున్నట్టు మరి అమ్మఒడిలో కూడా ఇంతవరకు 3 నెలలు అవుతుంది, ఇంతవరకు ఇవ్వలేదు అంటున్నారు. మరి వైసీపీ హయాంలో 7 నెలలకు అమ్మఒడి ఇచ్చారంటున్నారు. ఈ 3 నెలల్లోనే ఇలాంటి ప్రచారాలను ఎలా చూడొచ్చు అంటారు? ఏమండి, వాళ్ళకి మీరే అన్నారు తా చెడ్డ కోతని ఇందాక చెప్పారు, అదొకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఏమీ దొరకట్లేదు. ప్రజల మైండ్ ఎలాగా కరప్ట్ చేయాలని చూస్తున్నారు అంతే. వాళ్ళకి తెలుసు అన్నీ జరుగుతున్నాయని, 100 రోజుల్లో జరిగే పని కాదు, ఇట్లా ప్రకృతి విపత్తు వచ్చింది, ఈ వైపరీత్యంలో ఏమీ చేయలేరు, చంద్రబాబు నాయుడు మించి చేస్తున్నాడని వాళ్ళకి తెలుసు. నెంబర్ 1. నెంబర్ 2, నిన్న జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో అందరూ కలిశారు కదండి. కలిసినప్పుడు మొట్టమొదట వాళ్ళు చర్చించింది మీరు చెప్పిన సూపర్ 6. ఈ సూపర్ 6 గతంలో అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019లో 7-8 నెలల వరకు ఏమీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. తర్వాత వాళ్ళు చాలా ల్యాప్సెస్ ఉన్నాయి. మీరు అమ్మఒడి అన్నారు కదా, అమ్మఒడే కాదు, ఇప్పుడు ఈ వాలంటీర్స్ది లాస్ట్ ఆగస్టులో అయిపోతే ఎక్స్టెండ్ చేయకుండా జీతాలు ఇచ్చేసారు వాళ్ళు. 9 నెలలు ఇచ్చారట. నెంబర్ 1. నెంబర్ 2, అమ్మఒడి ఏడాది ఇవ్వలేదు వాళ్ళు లాస్ట్లో. ఇప్పుడు 3 నెలలు కూడా కాలేదు ఇంకా సూపర్ 6 అమలు చేయటానికి. నిన్న ఇప్పుడు 3 సిలిండర్లు ముందు ఇచ్చేద్దామని అందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. బహుశా దీపావళి నుంచి ఇస్తారేమో, అది దీపావళి కానీ అంటే ఇంకా పూర్తి ప్రకటన వచ్చిందో లేదో డెసిషన్ అయితే తీసుకున్నారు. ఫస్ట్ గ్యాస్ సిలిండర్లు అండి, తర్వాత ఉచిత బస్సు, ఇలా 1 by 1 చేసుకుంటూ వస్తారు వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఓపిక పట్టాలి. ఎవరు? వైసీపీ వాళ్ళు. ప్రజలు ఓపికగానే ఉన్నారు. ప్రజలకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు కూటమి చేస్తుంది అంటే తెలుగుదేశం కూటమి వాళ్ళు ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తారని వాళ్ళు ధైర్యంగానే ఉన్నారు. అంటే వీళ్ళకి తొందరపాటు ఎక్కువ కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బురద రాజకీయాలు ఏం చేయాలో తెలియక ఇప్పుడు మీరు చూశారు కదా, పిఠాపురం వెళ్ళాడు, అంతకుముందు విజయవాడలో ఏం చేశాడో మనం చూసాం, బురదలో దిగాడు. అసలు పిఠాపురంలో అయితే కామెడీ చేశాడు చెప్పాలంటే. నీకు 15,000, నీకు 15,000, నీకు ఏమిటది? పిచ్చాడు కూడా పనికిరాడు. అందుకే పిఠాపురం పిచ్చాడు అని పేరు పెట్టారట ఎవరికి? జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి అసలు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత వైసీపీలో ఏ ఒక్కరికి లేదండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి అసలు లేదు. ఎందుకంటే ముందు అసలు నువ్వు కేసులు చూసుకోవయ్యా బాబు. ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టుగా ఆయన చుట్టుపక్కల ఎవరు లేరు ఇప్పుడు. అసలు భారతీరెడ్డి కూడా వదిలేసి లండన్ పైన మనం ఆశ్చర్యపోకర్లే, మీరేమనుకోకండి ఇలా అంటున్నాను. జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టేవాడు లండన్ జంప్ అయిపోయినా మనం ఆశ్చర్యపోకర్లా. ఇంకా మిగిలేదు యాంకర్ సేవలు ఒక్కతే వారు చెప్పినట్టుగా. అందుకని ఆయన సంగతి ఆయన చూసుకుంటే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రజలు చూసుకుంటారు, ప్రజల గురించి చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. వాళ్ళకి ఆ భరోసా ఉంది. భరోసా లేనిది ఆయన బతుకే. మెయిన్గా ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇదేంటంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి టైంలో శాంతి భద్రతలు ఎక్కడా లేవు. శాంతి భద్రతలు లేవు. అది ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడతారేమోనని చెప్పి అందరి గొంతు నొక్కాడు. అది మెయిన్గా జగన్మోహన్ రెడ్డి సాధించిన ఘన విజయం. ఇప్పుడేంటి, అందరి గొంతు నొక్కాడు, ఎవరిని మాట్లాడనివ్వలేదు. ఎవరైనా పొరపాటున నాకు అన్యాయం జరిగింది అని సెంటెన్స్ కంప్లీట్ చేసే లోపలే వాళ్ళని ఎత్తికెళ్ళి కొట్టేవాడు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటి అంటే భావ ప్రకటన స్వేచ్ఛ. ఇప్పుడు సూపర్ 6 ఎప్పుడు ఇస్తారు, లేకపోతే గ్యాస్ సిలిండర్లు ఎప్పుడు ఇస్తారు, అది సంక్షేమానికి సంబంధించిన వ్యవహారం. అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు, అందులో డౌటే లేదు. పెన్షన్లు ఇచ్చేశాడు, జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకి 1వ తారీఖు ఇస్తున్నాడు. మొత్తం అన్ని పరిశ్రమలన్నీ పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాయి. కొత్త కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతూ ఉన్నది. ఇసుక ఫ్రీగా ఇవ్వటం, వీటన్నిటితో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పెరిగిపోతున్నది.
అందుకని ఇతర రాష్ట్రాలకి వలస వెళ్ళిన వాళ్ళు, అంటే బెంగళూరు, చెన్నై, హైదరాబాదు వలస వెళ్ళిన వాళ్ళందరూ కూడా మళ్ళీ రిటర్న్ వస్తున్నారు. రివర్స్ వలసలు స్టార్ట్ అయిపోయినాయి. వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్లోనే ఉపాధి దొరుకుతుంది అన్న నమ్మకం ఏర్పడ్డది. అందుకనే రిటర్న్ వస్తూ ఉన్నారు. ఇవన్నీ ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. ఇంకొక వైపు ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు సాధించిన ఘన విజయం ఏంటి అంటే, ప్రజలందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఇవ్వటం. ఈ భావ ప్రకటన స్వేచ్ఛ పొందిన ప్రజలలో జగన్మోహన్ రెడ్డి కూడా ఉండటం. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాలన్నా వీడియో ముందర కూర్చొని మాట్లాడి ఆ వీడియోని సజ్జల రామకృష్ణారెడ్డి ఎడిట్ చేసి బయటకు వదిలేవాడు. సెక్రటేరియట్ సెట్టింగ్ ఇంట్లోనే వేసుకొని మాట్లాడేవాడు. 2-3 సార్లు మాట్లాడిన తర్వాత ఫైనల్గా సజ్జల రామకృష్ణారెడ్డి దాన్ని ఎడిట్ చేసి బయటకు వదిలేవాడు. అంటే దాని అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డికి భావ ప్రకటన స్వేచ్ఛ లేదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ తర్వాత బయటికి వెళ్ళేటప్పుడు మొత్తం అన్నీ కూడా చెట్లు కొట్టేయటం, కింద కార్లు ఉన్నాయి, చాలా పెద్ద కాన్వాయ్ ఉండేది, కానీ పాపం ఆ కాన్వాయ్లో తిరగడానికి అవకాశం లేదు, స్వేచ్ఛ లేదు జగన్మోహన్ రెడ్డికి. హెలికాప్టర్లో తిరిగేవాడు. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో కూడా హెలికాప్టర్లో తిరిగేవాడు. స్వేచ్ఛ లేదు, తిరగడానికి స్వేచ్ఛ లేదు. పోనీ బయటికి వెళ్ళి టీ తాగుదామా టీ బంకు దగ్గర అంటే ఆ స్వేచ్ఛ లేదు, పరదాలు కట్టేసి ఆ టీ బంకులన్నీ మూసేశారు. సో జగన్మోహన్ రెడ్డికి రోడ్డు మీద టీ తాగే స్వేచ్ఛ కూడా లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి జగన్మోహన్ రెడ్డికి స్వేచ్ఛ కల్పించాడు. జగన్మోహన్ రెడ్డి శుభ్రంగా ఇప్పుడు రోడ్డు పక్కన టీ తాగుతున్నాడు, శుభ్రంగా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడే మాటల్ని సజ్జల రామకృష్ణారెడ్డి కట్ చేయట్లేదు, లేడు అసలు పక్కన లేడు, చక్కగా. అంటే ఆయన అంటే పిచ్చి పిచ్చి వేషాలు ఇటు ఏదో చేసినా కానీ స్వేచ్ఛగా చేయగలుగుతున్నాడు. ఇప్పుడు ఎవరినో పిల్లవాడిని రా 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 ఏదో పిలుస్తున్నాడు, ఏదో చెప్పాలనుకుంటున్నాడు, చెప్పలేడు, అతనికి చేత కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ అసలు లేదండి. ఇప్పుడు కొంచెం ఇప్పుడే మాటలు నేర్చుకుంటున్నాడు. రా 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 అంటే పిల్లలు భయపడి పారిపోతున్నారు. ఏదో ఒకటి ట్రై చేస్తూ స్వేచ్ఛగా ఉండటానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సౌకర్యాన్ని చంద్రబాబు కల్పించాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. మేడం. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.